57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కంటే ఈ 2 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఎక్కువ. ఈ దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? రాజేందర్ సింగ్కు అది తెలుసు కాబట్టి ఆయన చాలా కీన్గా వెతికిండు. వెతుకుతా ఆయనకు డ్రిల్ చేసింది దొరికింది ఆధారం. డ్రిల్ చేసింది దొరికింది, అదే చెప్తున్నారు కదా. దొరికింది కాబట్టి ఆయన బ్లాస్ట్ అని చెప్పిండు. మూడోది ఏమన్నాడంటే ఇక్కడ నీళ్లు నిల్వ ఉన్న కాడ ఇట్లా జరగదు అని చెప్పిండు, ఇంత ప్రెజర్తో ఇట్లా పోదని చెప్పిండు. ఒకవేళ అది కూలినా కూడా పైకి వెనకకు విసిరివేయబడవు రాళ్ళని చెప్పాడు. తర్వాత కూలాలంటే ముందు లీకేజ్ అవుతుందని చెప్పిండు. ఏ కోశాన కూడా 100% ఇది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో బ్లాస్టులు జరిగినాయి, ఎక్కడ జరగలేదు, ఒక్కడు కూడా జరగలేదు. దరిద్రపు రాజకీయం వచ్చింది ఇక్కడికి. ఏం చేయాలి ప్రజలు? నేను ఒకసారి కోపంతో అన్నా, ఈ కాంగ్రెస్ కోటేసినందుకు చెప్పులతో కొట్టుకోవాలన్న మిర్రర్ టీవీలో. ఓకే, పాపం చాలామంది చెప్పులతో కొట్టుకుంటూ వీడియోలు పెడుతున్నారు. చెప్పులతో కొట్టుకోకండి, చెప్పుతో కొట్టండి అని చెప్తుంది ఇప్పుడు.